ఈరోజు మన సెమీకండక్టర్‌లో నార్ గేట్ యూజ్ చేసుకొని ఎక్స్ఆర్ ఎలా క్రియేట్ చేస్తామో చూద్దాం. సో, ఇక్కడ మనం చూస్తున్న ట్రూత్ టేబుల్ ఎక్స్ఆర్ యొక్క ట్రూత్ టేబుల్. ఏ ఒక్క ఇన్పుట్ డిఫరెంట్‌గా ఉంటే చాలు అవుట్‌పుట్స్ 1 అవుతాయి. ఇక్కడ నార్ ఒక ట్రూత్ టేబుల్ అనమాట. 2 ఇన్పుట్స్ 0 అవుతే 1 అవుతుంది. మిగతా అంతా ఇన్పుట్స్‌కి ఇది ఏ ఒక్క ఇన్పుట్ 1 ఉన్నా కూడా అవుట్‌పుట్ 0 అయిపోతుందనమాట. సో, ఇక్కడ మనం చూస్తున్న ఒక లాజిక్ గేట్ డయాగ్రామ్ ఏంటంటే ఇన్పుట్ ఏ అండ్ బి ఇస్తున్నాము అండ్ నార్ గేట్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ. ఈ అవుట్పుట్ ఏమొస్తుంది అని అంటే ఎక్స్ఆర్ గేట్ వస్తుంది. ఇక్కడ వరకు వచ్చే అవుట్పుట్ ఏంటి అంటే ఎక్స్ నార్ అనమాట. సో ఇది ఆల్రెడీ మనము మన ప్రీవియస్ షాట్లో చూసాం కదా. సో జస్ట్ దానికి ఒక నాట్ గేట్ అప్లై చేస్తే చాలు ఎక్స్ఆర్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఎక్స్ నార్ అనేది జస్ట్ ఇన్వర్స్ కదా ఎక్స్ఆర్కి, అదే అనమాట సింపుల్గా. సో ఒక కండిషన్ పెట్టి చూద్దాం. 0 మనం అప్లై చేసినప్పుడు అవుట్పుట్ మనకి 0 రావాలి కదా. సో ఏ అనే దానికి నేను 0 ఇస్తున్నాను, బికి కూడా 0 ఇస్తున్నాను. సో అప్పుడు ఈ యొక్క నార్ గేట్ అవుట్పుట్ ఏమవుతుంది, ఇక్కడ 1 అవుతుంది. సో అంటే ఇక్కడ ఇన్పుట్ 0 ఉంది, ఇక్కడ ఇన్పుట్ 1 ఉంది, ఇక్కడ ఇన్పుట్ 1, ఇక్కడ ఇన్పుట్ 0. సో 0 1 1 0 ఉన్నప్పుడు అవుట్పుట్స్ ఏంటి, నార్వి జీరోస్. సో ఇక్కడ 0 వచ్చింది, ఇక్కడ 0 వచ్చింది. సో దీని అవుట్పుట్ ఏమవుతుంది, ఇప్పుడు 0 0 అంటే 1 వచ్చింది కదా. సో ఎక్స్ నార్ ఇన్పుట్స్ 2 జీరోస్ ఉంటే సేమ్ ఉంటే ఎక్స్ నార్ 1 అవ్వాలి. ఇక్కడ ఎక్స్ నార్ కండిషన్ ట్రూ అయింది. సో ఈ నాట్ గేట్ కాబట్టి 1 ఇన్పుట్ ఉన్నప్పుడు అవుట్పుట్ ఏమైంది, 0. సో ఇన్పుట్స్ 2 0 అయినప్పుడు మన అవుట్పుట్ 0 అయింది. ఈ కండిషన్ ట్రూ అయింది. అలాగే ఈ కండిషన్స్ మీరు అప్లై చేసి చెక్ చేయొచ్చు. ఇది ఎక్స్ఆర్ లాగా బిహేవ్ చేస్తుంది అనమాట. దీనికి మనకు 5 నార్ గేట్స్ కావాలి ఒక ఎక్స్ఆర్ గేట్ క్రియేట్ చేయడానికి కోసం. అదే. థ్యాంక్ యూ.